2 రోజులనే ఫ్రీ బస్సులు ఇచ్చినావు, దాన్ని హర్షించిండా? మేము ఒకటే చెప్తున్నావు, నేను ఒకటే కేటీఆర్ అడుగుతున్నా. కేటీఆర్, నువ్వు చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్నావో ఏ ఊర్లో చదువుకున్నావో తెలియదు. నువ్వు నిజంగా ఒక లీడర్ అయితే 100 డేస్లో చెప్పిన హామీని 2వ రోజు ఇంప్లిమెంట్ చేసి రోజు 10 కోట్ల రూపాయలు విన్ను ప్రభుత్వం పేదల కోసం పెడుతుంది, మహిళలకు. ఒక్క మాటను హర్షించిండా ప్రభుత్వానికి? ఒక్క మాటను హర్షించిండా? మరి ఇవాళ ఆయన చేసిన దోపిడీలు, దొంగదనాలు, కౌలు రైతులకు ఇవ్వకుండా భూస్వాములకు 1000 కోట్ల నుండి రైతు బంధు ఇచ్చినాం. మీరు తిట్టదలుచుకుంటే ఆయన కంటే ఎక్కువ తిడతాం, కానీ మీకు ఏమైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టాం. అది మా సాగు. ఈఎన్సీఐ అవసరం ఉంటే టైం తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ కూడా పిలిపించి బస్వాపూర్, ధర్మారెడ్డికి అన్ని కాలువలు కూడా ఆయన కిందకి వస్తాయి. ఆత్మకూరు మండలం పోయి ఆ కాలువ, ఇటు బునాది గాని కాలువ, ఇటు ధర్మారం కాలువ, కానీ కందమాల రిజర్వాయర్తో పాటు సభాస్పల్లికి వెళ్ళి మనం వచ్చే వాటరు అది తక్కువైంది, మాకు వస్తలేవు. స్టేషన్గా నవాబ్పేట చెరువు కూడా ఇప్పుడు నిర్ణయిస్తలేడు ఆయన. దాని మీద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం ఉంటే రమ్మంటాం. 2 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు రివ్యూ చేసి ఈ 2 కాన్స్టిట్యూన్సీలని తప్పనిసరిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయబట్టినాడే ఇవాళ ప్రజలు కర్రు కాల్చి